హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. 2025లో రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ అంతా కూడా మంత్లీ వైజ్ డివైడ్ చేసి చూస్తున్నాం కదా. జనవరి మంత్ రిలీజ్ అయిన లిస్ట్ ని ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇక ఈ వీడియోలో ఫిబ్రవరి మంత్ లో రిలీజ్ అయిన థియేటికల్ ఇంకా ఓటీటీ అండ్ డబ్బింగ్ సినిమాల రిలీజ్ తో పాటు వాటి కలెక్షన్స్, వాటి టాక్ ని కూడా చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని నొక్కేయండి. ఇక లిస్ట్ లో నెంబర్ 1 రిథమ్ ఆఫ్ ద లైఫ్. ఈ సినిమా ఫిబ్రవరి 1న రిలీజ్ అయింది. ఈ పోస్టర్ చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటా ఇదొక కళాఖండం అని. ఇక నెంబర్ 2 పట్టుదల. మన అజిత్ గారి సినిమాలు ఈ మధ్య పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. ఫిబ్రవరి 6న వచ్చిన ఈ పట్టుదల సినిమా 250 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టి తీస్తే 130 కోట్ల కలెక్షన్స్ తో భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక నెంబర్ 3 తండేల్. ఫిబ్రవరి 7న వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకొని నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల మార్క్ నైతే చేరుకుంది. ఇక నెంబర్ 4 ఒక పథకం ప్రకారం. సాయిరామ్ శంకర్ సముద్రకని నటించిన ఈ సినిమా కూడా ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది, కానీ అడ్రస్ లేకుండా పోయింది. నెక్స్ట్ నెంబర్ 5 లైలా. ఫిబ్రవరి 14 వచ్చిన ఈ సినిమా 18 కోట్ల బడ్జెట్ పెడితే 4 కోట్లు కలెక్ట్ చేసి భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో మన విశ్వక్సేన్ అన్నకున్న బలుపు కూడా తగ్గిందని చాలా మంది క్రిటిక్స్ అయితే కామెంట్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 6 బ్రహ్మానందం. మన బ్రహ్మానందం గారు తన కొడుకు రాజా గౌతమ్ నటించిన ఈ సినిమా కూడా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. మంచి డీసెంట్ టాక్ నైతే సొంతం చేసుకుంది, కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. నెక్స్ట్ నెంబర్ 7 తల. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. అమ్మ రాజశేఖర్ గారు డైరెక్షన్ చేసిన ఈ సినిమా ఒక్క షో కూడా ఆడలేదు. నెక్స్ట్ నెంబర్ 8 నిదురించు జహాపన. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసిన ఆనంద్ వర్ధన్ హీరోగా చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 14న అయితే వచ్చింది. ఈ సినిమా షూటింగ్ టైంలో తన ప్రాణాలకు హాని జరిగేంత యాక్సిడెంట్ అయినా కూడా హీరో ఈ సినిమాని కంప్లీట్ చేశాడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. నెక్స్ట్ నెంబర్ 9 ది డెవిల్స్ చైర్. జబర్దస్త్ ఫేమ్ అభినయ్ కృష్ణన్ నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ అయింది. దీని రిజల్ట్ మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక నెక్స్ట్ నెంబర్ 10 రామం రాఘవం. ఈ సినిమా కూడా సేమ్ డే అంటే ఫిబ్రవరి 21న రిలీజ్ అయింది. ఈ సినిమాకి కమిడియన్ ధనరాజ్ డైరెక్షన్ చేశారు. సముద్రకని గారు కూడా ఒక మంచి రోల్లో యాక్ట్ చేశారు, కానీ ఈ సినిమా మాత్రం జనాలకి పెద్దగా ఎక్కలేదు. ఇక నెక్స్ట్ నెంబర్ 11 బాపు. బ్రహ్మాజీ గారు, ధన్యా బాలకృష్ణ, ఆమని, బలగం తాత నటించిన ఈ సినిమా కూడా ఫిబ్రవరి 21న రిలీజ్ అయింది, కానీ పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇక నెక్స్ట్ నెంబర్ 12 డ్రాగన్. లవ్ టుడే తర్వాత ప్రదీప్ రంగనాథ్ చేసిన ఈ తమిళ డబ్బింగ్ సినిమా ఫిబ్రవరి 21నే రిలీజ్ అయింది. 2 భాషల్లో 150 కోట్లకు పైగా వసూలు చేసి భారీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ మాత్రం 37 కోట్లేనట. ఇక నెక్స్ట్ నెంబర్ 13 జాబిలమ్మ నీకు అంత కోపమా. ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ యూత్ఫుల్ మూవీ కూడా ఫిబ్రవరి 21నే వచ్చింది. సినిమా 25 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే 11 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది, కానీ సినిమా ఓటీటీకి వచ్చాక మాత్రం ఒక మంచి టాక్ నే సొంతం చేసుకుంది. నెక్స్ట్ నెంబర్ 14 మజాకా. సందీప్ కిషన్, ధమాకా డైరెక్టర్ కలిసి చేసిన ఈ కళాఖండం ఫిబ్రవరి 26న రిలీజ్ అయింది. వరస్ట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి 30 కోట్ల బడ్జెట్ పెడితే 12 కోట్లు మాత్రమే వసూలు చేసి ప్రొడ్యూసర్ తోనే మజాక్ చేసింది. ఇక నెక్స్ట్ నెంబర్ 15 తకిట తదిమి తందాన. ఈ సినిమా ఫిబ్రవరి 27న వచ్చింది. ఈ సినిమా ఒకటి ఉందని కూడా ఎవ్వరికి తెలియకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ నెంబర్ 16 అగస్య. యాక్టర్ జీవా చాలా రోజులకు చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ అయింది. ఇందులో అర్జున్ గారు కూడా ఉన్నారు. ఈ సినిమా కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో ఎవ్వరికి తెలియదు. ఇక నెక్స్ట్ నెంబర్ 17 శబ్దం. ఆదిపిన్ని శెట్టి, సిమ్రాన్ ఇంకా కొంతమంది చెప్పుకోదగ్గ యాక్టర్స్ కలిసి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 28న వచ్చి టైటిల్ కి వ్యతిరేకంగా ఏ మాత్రం శబ్దం చేయకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ నెంబర్ 18 నేనొకడున్నా. ఈ సినిమా ఒకటి ఉందని కూడా మనకెవ్వరికి తెలియకుండా ఫిబ్రవరి 28న రిలీజ్ అయి అదే రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ నెంబర్ 19 గాడ్. ఈ సినిమా కూడా అదే రోజు అంటే ఫిబ్రవరి 28న వచ్చి గాడ్ కి ఏ మాత్రం సేఫ్టీ లేకపోవడంతో అలా తిరిగి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ నెంబర్ 20 బందీ.
ఆదిత్య ఓం అని గతంలో లాహిరిలో ధనలక్ష్మి ఐ లవ్ యూ లాంటి సినిమాలు చేసిన హీరో మన తెలుగు ప్రేక్షకులపై చేసిన దాడియే ఈ బందీ. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 28న రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏమైందన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ 2025 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమాల లిస్టు. ఇక నెక్స్ట్ వీడియోలో మార్చ్ లో రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ ఏంటో చూసేద్దాం. అప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా కంటెంట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు తోచిన కామెంట్లను అయితే పెడుతూ ఉండండి.